అమ్మాయిలు వెల్కమ్ టు పామ్లీ వ్లాగ్స్ అండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అమ్మాయిలు. ఇది నా ఛానల్ కాదు, మన ఛానల్. ఈ వీడియో అరౌండ్ 22 మినిట్స్ అయితే ఉండబోతుందండి. చాలా పీస్ఫుల్ వ్లాగ్ అనమాట. శ్రావణ మాసం అయితే వస్తుంది కదా. నా కిచెన్ కౌంటర్ టాప్ క్లీనింగ్, ఆర్గనైజేషన్, డెకరేషన్, ఇండోర్ ప్లాంట్స్ అనేది క్లీనింగ్ అయితే చేయబోతున్నాను ఈ వీడియోలో. అస్సలు స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. చాలా యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉండబోతుంది వీడియోలో. ఫస్ట్ లేవగానే నేనైతే దేవుడికి దండం పెట్టుకుని డోర్స్, విండోస్ అన్నీ కూడా ఓపెన్ చేసేస్తాను. నేను అన్ని వీడియోస్లో కూడా ఇది రొటీన్గా అయితే చెప్తానండి. అంటే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే వాళ్ళకి తెలుస్తుందని చెప్పి నేను చెప్తాను. డోర్స్ ఓపెన్ చేసినప్పుడు ఏమవుతుందంటే నైట్ అంతా కూడా డోర్స్ క్లోజ్ చేసి ఉంటుంది కదా, ఎయిర్ అనేది ప్యూరిఫైర్ అవుతుంది అనమాట. స్మెల్, ఆవిరి అది పట్టేసి ఉంటుంది కదా నైట్ అంతా. సో మంచి ఎయిర్ అనేది లోపలికి వస్తుందని చెప్పి ఫస్ట్ డోర్స్ అన్నీ కూడా ఓపెన్ చేసి పెట్టేసుకుంటాను. నెక్స్ట్ నేను ఇక్కడ వచ్చేసి బ్రష్ అది చేసేసుకున్నాక రూమ్స్ అయితే క్లీన్ చేసేస్తున్నాను. మార్నింగ్ మనం కొంచెం ఎర్లీగా 5:30 ఆ టైంకి లేస్తే చాలా పీస్ఫుల్గా అవుతూ ఉంటాయి మన ఇంట్లో పనులన్నీ కూడా. కొంచెం లేట్గా లేచినా కూడా, ఒక అరగంట పావుగంట లేట్గా లేచినా కూడా చాలా హరీబరీగా, కంగారుగా, రోజంతా టెన్షన్గానే ఉంటుంది డే. ఇక్కడ నేనైతే టీ అయితే పెట్టేస్తున్నాను మా మావయ్య గారికి, అత్తయ్య గారికి కూడా. మీలో ఎంతమంది ఇలా చేస్తారో? నేనైతే మనం అన్నం వండుకుంటాం కదా, ఫస్ట్ రైస్ అనేది బాగా వాష్ చేసుకుంటాం బియ్యాన్ని. ఆ వాష్ చేసిన వాటర్ని ఒక బకెట్లో కానీ గిన్నెలో కానీ స్టోర్ చేసి పెట్టుకుంటాను అనమాట. వాటిని షింక్లోనూ బయట పడేయకుండా. సో వాటిని మనం ఫేస్కి అప్లై చేసుకోవచ్చు, కాటన్తో ఫేస్ వాష్ చేసుకోవచ్చు. చాలా మంచిది, బ్యూటీ టిప్స్ ఉన్నాయన్నమాట దీనివల్ల. సో నేను నెక్స్ట్ వీడియో ఏదైనా చేస్తాను దీని మీద. అండ్ ఇక్కడ పెసర్లు అయితే నానబెట్టానండి టిఫిన్కి. అవి కూడా వాష్ చేసి ఒక బకెట్లో అయితే స్టోర్ చేసేసుకుంటున్నాను. ఈ స్టోర్ చేసుకున్న వాటర్ని ఏం చేస్తామంటే మన గార్డెన్లో మొక్కలకి ఇస్తే చాలా మంచిదన్నమాట. ఇక్కడ ఫస్ట్ పూజా రూమ్ అయితే క్లీన్ చేస్తున్నానండి. కుకింగ్ అది అయిపోయింది. దేవుడి రూమ్ కూడా మంచిగా క్లీన్ చేసేసుకుంటున్నానండి. పూజా రూమ్ అనేది చాలా రోజులైంది క్లీన్ చేసి. డీప్ క్లీనింగ్ అయితే చేసేసుకున్నాను. ఫొటోస్ అన్నీ కూడా కింద పెట్టి ఫొటోస్ అనేది క్లీన్ చేసేసుకుని కుంకుమ బొట్లు అనేది పెట్టుకుని మంచిగా అలంకరించేసుకున్నానండి. శ్రావణ మాసం పూజకైతే రెడీగా ఉన్నాయి నా పూజా రూమ్ అయితే. సో క్లీనింగ్ అది కూడా నేను వీడియో అనేది తీయలేదు. సో మార్నింగ్ మా బాబు అండ్ హస్బెండ్ వెళ్ళిపోయాక స్కూల్కి, ఆఫీస్కి నేనైతే క్లీన్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. థర్స్డే అయితే క్లీన్ చేసుకున్నాను నేను ఇవి. ఫస్ట్ వారానికి రెడీ అయిపోయి ఉండాలి పూజా రూమ్ అని చెప్పేసి నేను థర్స్డే ఆఫ్టర్నూన్ అయితే క్లీన్ చేసుకున్నాను పూజా రూమ్ అనేది. సో ఇది వచ్చేసి ఈవినింగ్ అండి, నైట్ టైం అనమాట. మా బాబు అందరూ కూడా పడుకున్నాక నేను కిచెన్ కౌంటర్ టాప్ అనేది క్లీన్ చేస్తున్నాను. సో బాబు పడుకున్నాక అయితే కొంచెం వీడియోస్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి, బాబు ఉన్నప్పుడు అయితే కొంచెం ఫోన్ స్టాండ్ అది కూడా తీసుకెళ్ళిపోతాడు వాడు. సో వాడు పడుకోబెట్టేసి నేను వీడియోస్ తీసుకుంటూ క్లీన్ చేస్తున్నాను కిచెన్ అనేది. మన కిచెన్, మన ఇల్లు ఎంత పీస్ఫుల్గా, ఎంత బాగుంటే అంత మన మైండ్ కూడా అంత పాజిటివిటీ అనేది వస్తుంది అన్నమాట. మనం ఇంట్లో కూడా మంచిగా ఇండోర్ ప్లాంట్స్ అనేవి ఎక్కువగా పెంచుకుంటే మంచిది. ఎయిర్ ప్యూరిఫైర్ అవుతుంది.
ఆ గ్రీనరీని చూసినప్పుడు కూడా మనం చాలా కొంతమంది యాంగ్జైటీ ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు, డిప్రెషన్ ఫీల్ అవుతూ ఉంటారు. ఒక కప్ కాఫీ తాగుతూ కాఫీ అలవాటు లేకపోతే డిటాక్స్ వాటరో సంథింగ్ ఎంజాయ్ చేస్తూ గ్రీనరీని ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుందండి. సో బయటైనా సరే ఒక మినీ గార్డెన్ లాగా మీకు బయట స్పేస్ ఎక్కువగా ఉంటే బాల్కనీలో కానీ ఆర్ మీ డాబా పైన కానీ టెర్రస్ గార్డెన్ లాగా ఇలా ఒక అరేంజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. కిచెన్లో ఎక్కువగా మొక్కలు అనేవి గాలి సన్లైట్ వచ్చే ప్లేసెస్లో పెట్టుకుంటే మొక్కలు ఇండోర్ ప్లాంట్స్ అనేవి బాగా గ్రోత్ అనేది ఉంటుందన్నమాట. అందరూ పెట్టుకుంటున్నారు కదా అని పెట్టుకుంటే అవి చచ్చిపోతాయి అన్నమాట. ఒక సర్టెన్ సన్ రైజెస్ ఉండాలి, 3-4 డేస్కి వాటర్ చేంజ్ చేస్తూ ఉండాలి. సో అప్పుడు మొక్కలు అనేది మంచిగా గ్రోత్ అనేది అవుతుంది. ఇక్కడ నేనైతే చాలామంది లిక్విడ్స్ అయితే యూస్ చేస్తున్నారు ఈ కిచెన్ టాప్ కౌంటర్ టాప్ అనేది క్లీన్ చేయడానికి, స్టవ్ క్లీన్ చేయడానికి. సో నేను ఏ లిక్విడ్స్ యూస్ చేయనండి. మనం గిన్నెలు తోమడానికి విమ్ సోప్ అయితే యూస్ చేస్తాం కదా, సో దాన్నే నేను ఇక్కడ క్లీనింగ్కి నేను యూస్ చేస్తాను. స్టవ్ అయినా షింక్ అయినా దేనికైనా దాంతోనే క్లీన్ చేసేస్తాను. ఇక్కడ మాకు ప్రాబ్లం ఏంటంటే కిచెన్ కౌంటర్ క్లీన్ చేసినప్పుడు వాటర్ అనేవి ఫ్లో బ్యాక్వర్డ్కి వచ్చేస్తూ ఉంటాయి. సో వాటర్ ఎక్కడ వెళ్ళిపోతాయా అని అంత మాటలు పుష్ చేస్తూ ఉండాలన్నమాట. వాటర్ని గెంటుతూ ఉంటాము, వెనక్కి వచ్చేస్తాయి ఎదరికి వెళ్ళకుండా. మన సబ్స్క్రైబర్స్కి కానీ వ్యూవర్స్కి కానీ వ్లాగ్స్ అన్నీ చూస్తున్నారు కదా, ఇంకా బెస్ట్గా ఏమైనా వ్లాగ్స్ కావాలంటే షాపింగ్ వ్లాగ్స్ కానీ, క్లీనింగ్ వ్లాగ్స్ కానీ, కుకింగ్ కానీ, గార్డెనింగ్ కానీ ఏమైనా కావాలంటే చక్కగా కమెంట్ సెక్షన్లో చెప్పండి, నేను చేస్తాను. మన స్వీట్ సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఎలాంటి వీడియోస్ కావాలో కమెంట్ సెక్షన్లో చెప్తే నేను చక్కగా చేస్తానండి. ఇక్కడ వీడియోస్ చూస్తూ ఒక కమెంట్ కానీ, లైక్ కానీ, సబ్స్క్రైబ్ కానీ చేస్తే ఒక బూస్టర్ లాగా అయితే నాకు పనిచేసి ఇంకా మోటివేషన్గా అయ్యి నేను మంచి ఇన్స్పిరేషనల్ వీడియోస్ అయితే చేయాలనుకుంటున్నాను. నేను కిచెన్ ఆర్గనైజేషన్కి ప్రోడక్ట్స్ ఏమీ తీసుకోలేదు. ఇక్కడ చూసారా, దోశలు వేసుకునే ప్యాన్, చపాతీ కర్ర ఇవన్నీ కూడా ఒక ప్లాస్టిక్ బాక్స్ ఉంటుంది, దానిపైన క్యాప్ తీసేసి నేను దాన్ని ఇలా యూస్ చేసుకుంటున్నాను అనమాట. అవన్నీ పెట్టుకునేలాగా యూస్ చేసుకుంటున్నాను. సో వాటిని కూడా ఒకసారి వాష్ చేసేసుకుంటున్నాను. దోశల ప్యాన్ని చాలామంది స్క్రబ్బర్తో బాగా వాష్ చేసేస్తారనమాట. వాష్ చేసినప్పుడు పైన లేయర్ అనేది రిమూవ్ అయిపోతుంది, అప్పుడే దోశ అనేది సరిగ్గా రాదు. అలా కాకుండా ఒక వెట్ క్లాత్తో క్లీన్ చేసుకుంటే మంచిదన్నమాట. అంటే కొంచెం లైఫ్ స్పాన్ అనేది దానికి పెరుగుతుంది. అలా వాష్ చేస్తే లైఫ్ స్పాన్ అనేది మంచిగా పెరుగుతుంది అనమాట దానికి. నాకు కరెక్ట్గా ఆ ప్యాన్స్ అన్నీ పెట్టుకోవడానికి మంచి స్పేషియస్ బాక్స్ అనమాట ఇది, అన్నీ సరిపోతుంది దాంట్లో అలా కరెక్ట్గా. మన స్వీట్ సబ్స్క్రైబర్ ఒకళ్ళు కమెంట్ చేశారనమాట, వాళ్ళకి ఆర్గనైజేషన్ కావాలని చెప్పి డ్రెస్సెస్, కబోర్డ్ ఆర్గనైజేషన్, సర్దడం, క్లీనింగ్, డీప్ క్లీనింగ్ వీడియో కావాలి చేయండి అని అయితే ఒక సబ్స్క్రైబర్ అనేది నాకు కమెంట్ చేశారు. తప్పకుండా నేనైతే వీడియో చేసి పెట్టడానికైతే ట్రై చేస్తానండి. మీరు అడిగారు కదా, మీరు అడగడమే ఒక హ్యాపీనెస్ అనమాట నాకు. అలా అడిగితే ఇంకా నాకు ఒక మంచిగా ఫీల్ అవుతాను అనమాట. అదొక ఎంకరేజ్మెంట్ అనమాట.
ఆటోమేటిక్గా అవి అలా వాటర్ వెళ్ళకుండా అలా వెనక్కి వచ్చేస్తూ ఉంటాయి. మనం గెంటుతూ ఉండాలి వాటర్ని. సో నేను క్లీన్ చేసేసుకున్నాను కదండి. దోశల ప్యాన్, చపాతీ కాల్చుకునేవి అన్నీ క్లీన్ చేసుకున్నవి అక్కడ డ్రై చేసుకోవడానికి అని చెప్పి ఒక క్లాత్ వేసాను. సో కింద వాటర్ అనేది వెళ్ళకుండా క్లాత్ మీద అయితే వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుంది క్లాత్ అనేది అని చెప్పి నేను అక్కడ అన్నీ పెట్టేసుకుంటున్నాను. ఇది నైట్ టైం కదా, మనకి మార్నింగ్ అంతా కూడా మంచిగా డ్రై అయిపోతుంది. సో సర్దుకోవడానికి కూడా మంచిగా ఉంటుంది అన్నమాట. చాలామంది ఇప్పుడు న్యూలీ మ్యారీడ్ కానీ పిల్లలు పుట్టిన వాళ్ళు కానీ ఎలా ఫీల్ అవుతున్నారంటే అందరూ కూడా లోన్లీగా ఉండాలి. అంటే పెళ్ళైన వైఫ్ అండ్ హస్బెండ్ మాత్రమే ఇంట్లో ఉండాలి, అత్తగారు మామగారు ఉండకూడదు. అందరూ కాదు, కొంతమంది అనమాట. 100లో ఒక 30 మెంబర్స్ అనుకోండి ఇలా అనుకుంటున్నారు. మనకి డెఫినెట్లీ పెద్దవాళ్ళు అనేది మనతో పాటు ఉండాలండి. ఉంటేనే అది ఒక సేఫ్ అనమాట. మనకు అన్నీ కూడా తెలియవు. మనం లైఫ్ని ఒక 30% చూసాము, మిగతా 70% వాడు ఆల్రెడీ చూసి ఉన్నారు కదా. సో తిడతారు, పెద్దవాళ్ళు అంటే తిడతారు, ఒక మాట అంటారు. ఓకే, మీకు నచ్చలేదు అనుకోండి, సైలెంట్గా ఉండండి, లేకపోతే అక్కడి నుంచి వెళ్ళిపోండి. అంతేగాని వాళ్ళతో ఉండకూడదు, సపరేట్గా ఉండాలి, ఈ ఫీలింగ్స్ అన్నీ ఉండకూడదండి. ఉంటేనే ఏంటంటే కొంతమంది ఏమో పిల్లలు పుట్టాక సపరేట్ అయిపోవాలనుకుంటున్నారు. పెద్దవాళ్ళు ఉండాలి డెఫినెట్లీ. మనకి ఎప్పుడైతే మనం ఒక మదర్ అవుతామో మనకి ఒక బ్యాక్ పేరెంట్స్ కానీ అత్తగారు మామగారు ఇలా ఎవరో ఒకళ్ళు ఉంటేనే పెద్దవాళ్ళు అనేది మనం మంచిగా లైఫ్ అనేది వెళ్తుంది అనమాట. వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసిందంతా మనకి చెప్తారు, షేర్ చేస్తారు, మన పిల్లలకి చెప్తారు, మన పిల్లల్ని టేక్ కేర్ చేసుకుంటారు. ఇప్పుడు మనమే ఉంటాం, మన హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోతారు, లేకపోతే ఆయన వర్క్కి వెళ్ళిపోతారు, మనం ఒక్కళ్ళే ఉంటాం. సో వాళ్ళు ఎవరు కేర్ చేసుకుంటారు? మనం ఫుడ్ తినాలి, మనం వాష్రూమ్కి వెళ్ళాలి, స్నానం చేయాలి, చాలా ఇబ్బంది అయిపోద్దండి. పెద్దవాళ్ళు అనేది ఉంటేనే సేఫ్ అనమాట. సో పెద్దవాళ్ళని కూడా ఇప్పుడు చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు. మనం ఓపుకున్నంత వరకు చూద్దాం, వాళ్ళు ఓపుకున్నంత వరకు వాళ్ళు చేస్తారు. సో ఇలా అంటున్నా నేనేమీ అనుకోకండి, ఒక చిన్న అడ్వైస్ ఇచ్చాను నా తరపు నుంచి మన సబ్స్క్రైబర్స్కి, వ్యూవర్స్కి. మీకు నచ్చితే చూడండి, లేకపోతే స్కిప్ చేసేయండి. సో నేను ఇక్కడైతే కిచెన్ కౌంటర్ అనేది క్లీనింగ్ అయిపోయింది. చక్కగా డిజైన్స్ అనేవి వేసుకుంటున్నాను. ముగ్గులు అనేవి నాకు చాలా ఇష్టం. ఇప్పుడే కాదు, అంటే నేను వీడియోస్ కోసమే వేస్తున్నాను అనుకుంటారేమో, కాదండి. నేను యూట్యూబ్ స్టార్ట్ చేయక ముందు నుంచి, నా మ్యారేజ్కి ముందు మా మదర్ ఇలా వేసేవారు అనమాట. చక్కగా స్టవ్ అనేది క్లీన్ చేసేసి, శుక్రవారం మంగళవారం వస్తుందని చెప్పి చక్కగా క్లీన్ చేసి స్టవ్కి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని ప్రసాదం చేసేవారు అనమాట. శుక్రవారం పూజ చేసుకున్నప్పుడు దేవుడికి ఇలా ముగ్గులు పెట్టుకుని డెకరేట్ చేసుకున్నారు. అండ్ ఇండోర్ ప్లాంట్స్ కూడా అమ్మ పెంచేవారు అనమాట. మనీ ప్లాంట్స్ ఎక్కువ పెంచేవారు ఇంట్లో. సో ఆ హ్యాబిట్ అని అనుకుంటా నాకు కూడా వచ్చింది. సో నేను కూడా చాక్ పీస్తో నేను ఎప్పుడు వేసుకుంటాను క్లీన్ చేసేసి. సో బయట ఎలాగా నేను వేశాను, లాస్ట్ వీడియోలో పెట్టాను నేను పెయింటింగ్ ముగ్గులు. సో ఇక్కడ కూడా పెట్టేస్తే చెరగవు కదా, ఇంకా అలా ఉంటుంది పర్మనెంట్గా అని చెప్పి నేను కిచెన్లో కూడా వేసేసుకున్నాను ముగ్గులు. అండ్ చుక్కల ముగ్గుల కన్నా నాకు డిజైన్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ అండి. సో సింపుల్ డిజైన్స్ అయితే వేసేసుకున్నాను. అండ్ ఇవి నా ఇండోర్ ప్లాంట్స్ అనమాట. ఎక్కువ ఏమీ లేవు, ఎగ్జాక్ట్లీ ఒక 5 to 4 ఉంటాయేమో అంతే. జస్ట్ స్టార్టెడ్ అంతే. నేను అన్నీ ఒకసారి మీద వేసేసుకోకూడదు కదా, కొంచెం కొంచెంగా అలవాటు చేసుకుంటూ ఉండాలి. సో ఇంటి నిండా మనం మొక్కలు పెట్టేసుకున్నా వాటిని కేర్ చేయలేమన్నమాట. ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. బ్యాక్ ఒకళ్ళు సపోర్ట్ ఉన్నారనుకోండి, మన ఇంట్లో అత్తగారు కానీ ఎవరైనా ఉంటే పర్వాలేదు, ఒకళ్ళు ఒక్క పని చేసుకుంటూ వెళ్తారు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే వీడియోస్ చూసి చాలామంది వాళ్ళు పెట్టుకుంటున్నారు కదా మనం పెట్టుకోకపోవడమే అని చేసేస్తున్నారనమాట. ఎక్కువగా డెకరేట్ చేసేసుకొని మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడాలి క్లీనింగ్ చేసుకున్నప్పుడు కానీ ఇలా. సో ఇక్కడ 3 to 4 డేస్కి ఒకసారి వాటర్ చేంజ్ చేసి ప్లాంట్స్ని కూడా వాష్ చేసుకుంటే
మంచిగా ఎయిర్ అనేది అవి తీసుకుంటే ఫుడ్ అనేది తీసుకుంటాయి అన్నమాట. గ్రోత్ కూడా బాగుంటుంది. ప్లాంట్స్ అన్నీ కూడా మా మదర్ ఇచ్చిన ప్లాంట్సేనమాట. సో ఇంకా కేర్గా చూసుకుంటాను నేను, అమ్మ ఇచ్చారు కదా. ప్లాంట్ పేరైతే నాకు తెలియదండి, తెలిస్తే నేను తెలుసుకుని నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మనీ ప్లాంట్ మీద ఇది చాలా మంచిగా గ్రోత్ అయితే అవుతుంది ఇండోర్ ప్లాంట్స్కి. రూటింగ్ చూసారా, నేను పెట్టి ఒక 1 వీక్ అవుతుంది ప్లాంట్. సో వైట్ రూట్స్ అయితే స్టార్ట్ అయినాయి. మనం వాటర్లో పెంచినప్పుడు రూట్స్ అనేవి వైట్గా ఉంటాయి, మనీ ప్లాంట్కి వస్తాయి కదా, సేమ్ అలాగే రూట్స్ వీటికి కూడా వచ్చాయండి. నాకు ఇంకా మనీ ప్లాంటే ఒక్కొక్కసారి ముగ్గిపోయినట్టు ఎల్లోయిష్గా వచ్చేస్తుంది లీఫ్. ఇది మంచిగా గ్రోత్ అవుతుంది, దాని మీద బెటర్ అనమాట. నేను దీని నేమ్ ఏంటో తెలుసుకుని అయితే నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చెప్తాను నేను. మెడిటేషన్ చేయడం కానీ చాలా మంచిదండి. మెడిటేషన్ అలవాటు చేసుకోండి. అట్లీస్ట్ ఒక 10 to 20 మినిట్స్ అయినా చేస్తే మైండ్ అనేది రిలాక్స్ అవుతుంది అనమాట. ఆర్ పూజ కానీ, డైలీ పూజ అంటే దీపారాజన అలా కాదు, మనం స్నానం చేస్తాం కదా, స్నానం చేశాక చక్కగా దేవుడి గది అనేది శుభ్రం చేసుకుని పువ్వులు పెట్టుకుని అగరబత్తి వెలిగించుకుంటే మైండ్ అనేది కొంచెం రిలాక్స్డ్గా ఉంటుంది. ఆ అగరబత్తి స్మెల్కి కూడా ఇల్లంతా స్మెల్ అనేది స్ప్రెడ్ అయిపోద్ది కదా, చాలా బాగుంటుంది, చాలా రిలాక్స్డ్ అవుతుంది. ఈవినింగ్ టైం కానీ ఎర్లీ మార్నింగ్ కానీ చాలా బాగుంటుంది స్మెల్. సో ఇలా మెడిటేషన్ కానీ, పూజ కానీ, లైక్ ఒక చిన్న వాక్ కానీ మన అమ్మాయిలందరూ చేస్తే స్ట్రెస్ అనేది రిలీఫ్ అవుతుందండి. ఇది మంచి అలవాటే, చెడ్డ అలవాటు ఏమీ కాదు. మాకు ఖాళీ లేదు అంటారా, మనకి ఫోన్ స్క్రోల్ చేయడానికి ఉన్న ఖాళీ వాకింగ్కి, మెడిటేషన్కి, పూజకి ఉండదంటారా? ఏదో ఒక అలవాటు పెట్టుకోండి. లైక్ మొక్కలు పెంచడం కానీ, పూజ కానీ, మెడిటేషన్, వాకింగ్, ఏదో ఒకటి పెట్టుకుంటే మైండ్ అనేది రిలాక్స్ అవుతుంది అన్నమాట. డేలో ఒక 10 to 20 మినిట్స్ మన గురించి మనం స్పెండ్ చేయాలన్నమాట. అంత మాటలు, ఇంట్లో పనులు ఇవే కాకుండా డేలో ఇన్ని మినిట్స్ మన గురించి కేర్ అనమాట. మనం ఎలా ఉంటున్నాము, ఏంటి, ఇలా కేర్ తీసుకుంటూ ఉండాలి. అండ్ ఇప్పుడు ఫుడ్స్లో కూడా చాలా ఒరిజినల్ ఏది లేదండి. అది ఒరిజినల్, ఇది ఒరిజినల్ అంటారు. మా బ్రాండ్ మంచిది, మా కంపెనీ మంచిది, మా దగ్గర కొనండి ఇలా అంటారు. బెల్లం కానించి ఉప్పు, పప్పు, పసుపు, కుంకుమ, అన్నీ వాటర్ అన్నీ కల్తీయే. ఏది ఒరిజినల్ అనేది లేదండి. సో ప్రకృతికి మనం ఏది ఇస్తామో ప్రకృతి కూడా మనకు అదే ఇస్తుంది. సో ఇక్కడ మనం నేచర్ని పొల్యూట్ చేసేస్తున్నాం. ప్లాస్టిక్తో అవనివ్వండి, వెహికల్స్ స్మోక్ కానివ్వండి, ఫ్యాక్టరీస్, రివర్స్లో, పాండ్స్లో అన్ని దిక్కుల్లో ప్లాస్టిక్ వేసేస్తున్నాము. సో నేచర్ని మనం పొల్యూట్ చేస్తున్నాము. సో అది కూడా మనకు అదే ఇస్తుంది. సో ఈ ఇయర్ కూడా చాలా క్లైమేట్లో చాలా చేంజెస్ ఉన్నాయి చూసారా. మనకి జూన్ వచ్చేసరికి రెయిన్ స్టార్ట్ అయ్యేది, వర్షం అనేది స్టార్ట్ అయ్యేది. ఇప్పుడు ఎప్పుడు చూసినా ఎండలాగే ఉంటుంది, వర్షాలు పడట్లేదు. ఎందుకంటే అది మన వాళ్ళే. ఇంకెన్నాళ్ళని ఉప్పుకుపడుతుంది. భూదేవి కానీ, ప్రకృతి కానీ, ప్రకృతి మాతకి ఏది ఇస్తే అదే ఇస్తుంది. ప్రకృతి మాతకనే కాదు, ఎవరికైనా సరే మనం మంచి చేస్తే మంచే వస్తుంది. సో అది గుర్తుపెట్టుకోండి. సో ఇది వచ్చేసి కలియుగం కదా, ఇంకా ఫాస్ట్గా మనకి వచ్చేస్తుంది అనమాట. ఏది ఇస్తే అది బాగా వచ్చేస్తుంది, బాగా ఫాస్ట్గా వచ్చేస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ఎవరు చూడట్లేదు మనల్ని అని అనుకోకూడదు. పైన శివయ్య ఉంటాడు, ఎప్పుడు చూస్తూనే ఉంటాడు. మన కర్మ మనకి ఇస్తానే ఉంటాడు. మన కర్మ ఫలం నుంచి మనం తప్పించుకోలేమండి. చేసిన పాపం నుంచి తప్పించుకోలేము. మంచి చేస్తే ఓకే, తల్లిదండ్రులు ఏది చేస్తే అది పిల్లలకి అనమాట. మనం పుణ్యం చేస్తే పిల్లలకి పుణ్యం వస్తుంది,
మనం చెడు చేస్తే అది జనరేషన్ టు జనరేషన్ అది పాస్ ఆన్ అవుతూనే ఉంటుందండి. ఆ చెడు అనేది, నెగిటివిటీ అనేది మనం ఏది చేసినా. సో మంచిని పోజేసుకుందాం, మంచిగా ఉందాము, జనరేషన్ కూడా ఆ మంచిని, పాజిటివిటీని స్ప్రెడ్ చేద్దాం. ఏమంటారు? సో ఇక్కడ మాట్లాడుతూ అయితే కిచెన్ అంతా కూడా డెకరేషన్ చేసేస్తున్నాను. ఎలా ఉన్నాయండి నా డిజైన్స్? నచ్చితే కమెంట్ సెక్షన్లో చెప్పండి అమ్మాయిలు. సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి, లైక్ చేయండి. అందరూ కూడా ఒక స్ట్రాటజీతోనే అందరూ రారు. కొంతమంది ఏంటంటే నాకున్న టాలెంట్ తెలియాలని కొంతమంది వస్తారు. అది యూట్యూబ్కైనా బయటకైనా దేనికైనా వెళ్ళినా. కొంతమంది అమౌంట్ కోసం వెళ్తారు, కొంతమంది టాలెంట్ కోసం వెళ్తారు, కొంతమంది నేర్చుకోవడానికి వెళ్తారు. ఈ ప్రపంచంలో రకరకాల మంది ఉన్నారండి. ఎవరిని ఏమంటాం? ఎవరిష్టం వాళ్ళది. కానీ మనల్ని ఏమన్నా అన్నారంటే అది సమాధానం చెప్పాల్సిందే. ఒక హార్ష్గా తిట్టినట్టు కొట్టినట్టు కాకుండా కామ్గా స్వీట్గా చెప్పి చూడండి, వాళ్ళకి ఏమీ అనిపించదు. మనం ఒక హార్ష్గా తిట్టినట్టు చెప్పిన దాన్ని సమాధానమే స్వీట్గా చెప్పామనుకోండి, చాలా మంచిగా ఎక్కుతుంది వాళ్ళకి. అంటే ఒకళ్ళు చెప్తే నచ్చుతుంది, ఒకళ్ళు చెప్తే నచ్చదు అంటారు. వాళ్ళ చెప్పి విధానంలో చేంజ్ అనమాట. మాటలు ఒకలాగే ఉంటాయి, ఆ చెప్పి విధానం చేంజ్ వల్ల వీళ్ళకి ఎక్కదనమాట యాక్చువల్లీ. ఓవరాల్గా చాలా బాగా వచ్చిందండి. సింపుల్గా మైండ్ అనేది రిలాక్స్ అయిపోతున్నాను. నేను ఇప్పుడు చూస్తూనే రిలాక్స్ అయిపోతున్నాను. చాలా బాగా వచ్చింది డిజైన్ అనేది. ఇది చూసారా, ఎగ్స్ అనేది స్టోర్ చేసుకోవడానికి అనమాట. నేను చాలా బాగుంది. నేను దీన్ని మీషోలో అయితే తీసుకున్నాను. ఎవరికైనా లింక్ కావాలంటే కమెంట్ సెక్షన్లో అయితే పెడతాను. ఇక్కడ దేవుడి గదికి గుమ్మానికి అండ్ కిచెన్ గుమ్మానికి కూడా నేను డిజైన్ అనేది వేసేసుకున్నాను. టైం అరౌండ్ 11:15, 11:30 అయితే అయిపోయిందండి. ఇదంతా ఫినిష్ అయ్యేటప్పటికి నాకు